ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి నిమిత్తం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. నా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అట్టి రీతిగానే మీ అనుదిన ప్రార్థనలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకుని నా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయాలని మీకు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు నా దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. మా జీవితాల్లో మీరు చేస్తున్నటువంటి ఆశ్చర్యకార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. ఈ వీడియో చూస్తూ ఎవరైతే ప్రభువా అనేక రకాల ఇబ్బందులతో ఉంటూ నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం దయచేసి నీ కృపలో వారిని భద్రపరచమని ప్రభువును రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ఈరోజున విందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములు విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఈ లోకంలో ఎక్కడ చూసినా మనకి నెమ్మది అనేది లేదు కదండి. ఈ వీడియో చూస్తున్న మీకు నెమ్మది ఉందా? శాంతి, సమాధానము, ఆరోగ్యము ఉన్నాయా? అలా ఉంటే మీరు చాలా అదృష్టవంతులే. కానీ లోకంలో ఎక్కడ చూసినా ఎవరినైనా మనం కదిపితే, ఎంత సంతోషంగా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి మనం వాడిని కదిపినా వాడి సమస్యల గురించి చెప్పమంటే ఎన్ని చెప్తారో. మనుషులుగా, నరులుగా ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు అనేవి సహజం. అయితే ఇక్కడ చెప్తున్నాడు, మేలు కలుగు మార్గం ఏది అని మీరు వెతికి దాన్ని పట్టుకుంటే ఏం జరుగుతుందంటే మీకు నెమ్మది కలుగుతుంది. ఆ కింద వచ్చిన వాళ్ళు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారంట, మేము వెతకం, మాకు వద్దు, అయితే మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. మేలు కలుగు మార్గాన్ని దేవుడు మనకు బోధిస్తుంటే మేము అందులో నడుచుకోము అని మొండితనంగా ఉంటున్నటువంటి క్రైస్తవ సమాజం ఈ రోజున తయారయ్యింది. కనుక మేలు కలుగు మార్గము ఏది అని అడిగి తెలుసుకోండి, పురాతన మార్గముల గురించి విచారించండి, మేలు కలుగు మార్గము ఏది అనేది అడిగి తెలుసుకోమంటున్నాడు. యోబు గ్రంథము 34వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా ఒకసారి చదివితే అక్కడ అంటాడు, న్యాయమైనదేదో విచారించి చూతము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందాము రండి. ఏది న్యాయం, ఏది మేలు అనేది మనం తెలుసుకుందాం. న్యాయమైనది ఏది? ఈ రోజున సమాజము న్యాయమైన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, మేలులు చేసే దేవుణ్ణి, అద్భుతాలు చేసే దేవుణ్ణి మరిచి విగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు. క్రైస్తవ్యము అంటున్నాను నేను. క్రైస్తవులు విగ్రహాలను ఆధారం చేసుకుంటున్నారు. ఆనాడు సౌలు కర్ణపిశాచాలను ఆధారం చేసుకున్నట్లుగా విగ్రహాలను ఆధారం చేసుకుంటున్నారు. భౌతికమైనటువంటి వారిని ఆధారం చేసుకుంటున్నారు. మనుష్యులను ఆధారం చేసుకుంటున్నారు. దేవుని ఆధారం చేసుకునేటువంటి అనుభవాలు క్రైస్తవునిలో తగ్గిపోయాయి. మేలు కలుగు మార్గం ఏది అని విచారించి తెలుసుకోండి. కనుక ఈ రోజున మేలు కలుగు మార్గము ఏంటంటే యేసు ప్రభువు వారు చెప్పినట్లు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్లుగా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు కదా. అదే మేలు కలుగు మార్గం. ఆయన నడిపించు మార్గము మేలు కలుగు మార్గము. ఆయన నడిపించు మార్గములో ముళ్ళు ఉన్నప్పటికీ, ఆయన నడిపించు మార్గంలో రాళ్ళు ఉన్నప్పటికీ, అవి మన కాళ్ళకు గుచ్చుకుంటున్నప్పటికీ, ఇరుకు మార్గమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, ఇరుకు మార్గంలోనే ప్రవేశించడానికి మీరు పోరాడండి. ఇరుకు మార్గమైనప్పటికీ కానీ ఆ మార్గము మనలను మేలు వైపే నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు శ్రమలు వస్తున్నాయా? యోబు జీవితంలో శ్రమలు వచ్చాయి. ఇరుకు మార్గం గుండానే వెళ్ళాడు, కానీ అది అతనికి మేలు కలుగు విధంగానే దేవుడు దాన్ని మార్చివేశాడు. ఈరోజున నువ్వు ఇరుకులు, శోధనలు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు గుండా వెళ్తున్నావా? ఏ పని చేసినా సక్సెస్ కాలేకపోతున్నావా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో నువ్వు నిలబడు, నువ్వు గెలుస్తావు, తప్పకుండా గెలుస్తావు.
కనుక మేలు కలుగు మార్గం ఏది అనేది మనం అడిగి తెలుసుకోవాలి. క్రీస్తే మనకు మేలును అనుగ్రహించువాడై ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుదాం. అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము, మేలు కలుగు మార్గమును గురించినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మేలు కలుగు నడక, మేలు కలుగు మార్గం ఏంటంటే ఆత్మానుసారమైనటువంటి నడక. ఆత్మానుసారమైనటువంటి మార్గంలో నువ్వు నడిస్తే నీ శరీరాచను నువ్వు నెరవేర్చుకోగనక నీ ఆత్మకు నీ శరీరానికి అది నీకు మేలు చేసేదిగా ఉంది. మేలు కలుగు మార్గం అంటే ఏంటంటే యేసుక్రీస్తే ఆ మార్గం. మేలు కలుగు మార్గం ఏమిటి అంటే ఆత్మ సంబంధంగా నడవడమే ఆ మార్గం. కనుక క్రీస్తును ధరించుకున్న మనం అందరం కూడా ఆత్మ సంబంధమైన నడక నడుస్తూ మేలును మనము పొందుకోవడానికి మనం ప్రయత్నించాలి. యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించే మేలులు అవి భౌతికమైన మేలుల కంటే గొప్పవి, పర సంబంధమైన మేలులు అవి. యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించే మేలులు చాలా గొప్పవి. ఈ లోకంలో మనకు చాలామంది మేలు చేస్తారు, ఆ మేలుకు వారు ప్రతిఫలం ఆశించే చేస్తారు. కొంతమంది మేలు ఏ దేవుడైతే మేలు చేస్తాడని కానీ దానికి ఏ ప్రతిఫలం కూడా ఆశించడు. కనుక ఈ రోజున దేవుని యొక్క మేలును నువ్వు సంపాదించు, దేవుడు అనుగ్రహించే మేలును నువ్వు సంపాదించు. మనుషులైతే మేలుకు ప్రతిగా కీడు చేస్తారు, కానీ మన దేవుడు అటువంటి వాడు కాడు. ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మేలు కలుగు మార్గం ఏది? మార్గంలో నిలిచి చూడండి. మేలు కలుగు మార్గం ఏదో వెతకండి, దాన్ని కనుగొనండి అని నీ వాక్యంలో మాకు తెలియజేస్తావు. నీకు వందనాలు. మేము మేలు కలుగు మార్గంలో నడవడానికి తగిన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. ఆ మార్గము నీవే అని మాకు తెలుసు ప్రభువా. రక్షకుడైన యేసుక్రీస్తు నువ్వే కదా మాకు చెప్పావు, నేనే మార్గము సత్యము జీవమని చెప్పావు. నీ మార్గంలో మేము నడవడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. ఆత్మానుసారమైనటువంటి నడక గలతీ పత్రికలో చెప్పినట్లుగా మేము నడవడానికి నీ కృపను అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ప్రభువును రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లాట్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.